దయచేయండి. ఇంకేం దయచేసేలా తప్ప ఇంజన్ చల్లబడింది. ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? రుచ్చేవాళ్ళ తప్ప పక్క వీధికి 5 రూపీస్కి వస్తాడు. మన మదార్ గారు రేటు పెంచు 20 రూపీస్ అడుగు. వాడు అలవాట మీ ఏర్పాట. అయ్యో వాడు పెద్ద రౌడీలు బాబు. బొమ్మ రౌడీ వాడు ఉన్నాడా పోయాడా? పోయాళ్లే బాబు. పోయాడు కాబట్టి పొద్దుపోయాడు ఎదవా. ఉన్నట్టయితే క్రికెట్ బాల్ కొట్టినట్టు కొట్టేవాడిని. ఊరి దిష్టి ఏం బాబు భయపడ్డారా? చాలే తప్ప భయం ఎందుకు తప్ప ధైర్యమే కాదు అన్నారు పెద్దలు. అబ్బాయి పండితుడే. ఏరాలు ఎక్కాలు వచ్చు. ఈ మధ్య కంప్యూటర్ లెక్కలు కూడా నేర్చుకుంటున్నా. బాబు అటు వెళ్ళకండి. తప్ప నాటు బాంబులను పెట్టావా ఏంది? అది చిన్నమ్మాయి చిత్రకేది బాబు. చిన్నమ్మ చిత్ర కదా, అందుకే మట్ట సంగ పెట్టాలుంది. ఇంకా సీల్ చేయాల. ఈలుగాక సీల్ తీయలేదు బాబు. ఆషాఢ వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం. ఈలేంది వాళ్ళంది మంచి రోజు చూసి మంత్రి గారిని పిలిచి ప్రారంభోత్సవం చేపి తర్వాత మన కుర్రోళ్ళంతా ఆరంభం చేస్తారు. ఈ దానికి వస్తారా ఏం బాబు? ఏమంటే అసలు ఎవరం తెలియదు నాకు. ఏ రోజులు ఎలక్షన్ల రోజులు దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు ఆడు. సరే కానీ ఈగ దేవుడిది పెద్దమ్మాయి చింతామణిది బాబు. కప్పేసిన దగ్గర నుంచి మనం వచ్చింది దానికోసమేగా. వాసన చెంటు వాసన కొబాలిచ్చిపోతుంది. అంతేకాదు బాబు, సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. అవి అవసరమేలే. వచ్చిన మడిచి కొల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ అదే. సరే కానీ ఆడిది బ్యాట్స్మెన్ నీకే దేవుడిది. ఆ గది నాదే బాబు. ఏమిట బూజు పట్టించా ఈ మధ్యకాలంలో కొంచెం ఆడించుకోవట్లేదా? మధ్యలో వెంకటస్వామి వచ్చిన నాళ్ళు ఆ గది అద్దంలా ఉండేది బాబు. ఆయన లేడా తప్ప. ఆయన రావటం మానుకున్నాడు. అద్దం లాంటి గది అడవిలా తయారైంది. పనిలాగా పాడైపోయింది. ధైర్యపడబాకు. నువ్వు ఫీల్ అయిపోతే నేను ఫెయిల్ అయిపోయినట్టే. వ్యవసాయం మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. అందులో మీది పెట్టుబడి లేని వ్యాపారం. మన కొట్ల ముగ్గురు గుమ్మస్తాలు ఉన్నారు. వాళ్ళని ముగ్గురిని రేపు ఆదివారం సెలవు రోజు మీకు అడిగి పంపిస్తా. గది శుభ్రం చేసి సోకు చేసి బూజు దులిపించి సోకు చేసి సున్నం కొట్టించి రుచ్చేవాడు కానీ పనికి వస్తుంది బాబు. గదులు చూశారుగా, గదుల్లో ఉన్న అలంకారం చూడండి. నామాల స్వామి, నటరాజ స్వామి, నాగేంద్ర స్వామి, గాంధీ మహాత్ముడు దేశానికి స్వతంత్రం తెచ్చాడు. ఇలాంటి ఏదో మండలకు నోర్లు పెంచాడు. జవహర్లాల్ నెహ్రూ శాంతి దూత. ఇప్పుడు ఏ ఊర్లో పెట్టిన బాంబుల మోత, కరెంటు కోత, అదే మన తల రాత. పొట్టి శ్రీరాములూరు వాయబ్బో కొనిజెడ్డి రోజీ గారు మా బాబాయ్. దండం పెట్టుకో. ఆంధ్రదేశానికి ₹10 ఖర్చు లేకుండా అర్ధరాత్రి ముఖ్యమంత్రి అయిన మహానుభావుడు. బాబు మీ చేతులు మీరు. ఇంతమంది దేశ నాయకులు దేవుళ్ళు ఫోటోలు పెట్టా బాగానే ఉంది. ఒక చిన్న పొరపాటు చేసావే. అక్కడ చూడండి మరి ఆ పొరపాటు ఏందో. ఎవరితో ఇట్లా పక్కరా పక్కన వ్యాపారస్తుల మీద ఉన్న మీదకి వస్తా. ఎవరితో ఫోటో అర్థం కావట్లేదే బాబు. ఆ ఫోటో మీకు అర్థం కాలా? ఈసారి కనపట్లేదు ఎవరిది. మరి ఆ ఫోటోనే నా నీ కులుకులో నా కోసం అయ్యో ముండ గిలకల దగ్గర నుంచి పుట్టింది ఈ వయసులో కులుకు. అది కాదలా తప్ప. నువ్వేమో కాలు పైకి ఎత్తావు. వాడెవడో ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్. నేనట్టు అనుకోలేదులే. పని అయినాక పైకం దగ్గర పెండింగ్ సీన్ అనుకున్నా. ఇంకా ఆఖరిలో రన్నింగేగా వాడి పని. అల్లుడు గారు అడుగు పెట్టాడో లేదో అప్పుడే అత్తతో ఆశం. ఆశం లేదు, ఆవదం లేదు కానీ అమ్మాయేది బాబు. ఏం చెప్పమంటారు బాబు? వేస్ట్ మాట్లాడద్దు. రాజకీయ నాయకులు చెప్పినట్టు యథార్థం మాట్లాడు. అమ్మాయి మొన్న కచేరీలో మిమ్మల్ని చూసిందట. నన్ను చూసిందా? వెనక నుంచా ఎదురు నుంచా? ఏమో బాబు. అట్ట కాదులే. వెనక నుంచి అయితే ఏమంటైనా సట్టుకు బొట్టు పెట్టినట్టు ఒకేలా కనపడతాడు. అదే ఎదురు నుంచి చూసింది అనుకో ధమాన కళ్ళలో పడేదేంది ఆయన కనపట్టల్లా. రంగనాయకులతో పంగనామాలు ఇక జడేలి ఆ పంగనామాలా. ఈ నామాలా అంత తేలిగ్గా తీసేయబాక. మంచికి నియమాలు లేకపోయినా మొఖాన్ని నామాలు ఉంటే వాడికి ఆడికి పోయిన 100కి 100 రూపాయలు చలమని. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలు ఈ రోజు వరకు అమ్మా సుబ్బారావు గారే
ఒకే రీతిని కలవరిస్తూ అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతుంది బాబు. అమ్మాయి మంచం మీద నుంచి ఎగిరెగిరి పడుతుందా? లేకపోతే మంచం కింద ఎవడన్నా కుర్రాడు ఊపి వచ్చినప్పుడు ఊరకట్ట టచ్ చేస్తున్నాడు. అదేం కాదు బాబు, షేర్ టాక్స్ ఆఫీసును చూసి చిల్లర కొట్లో చిందులేస్తారు చూడండి, ఆ విధంగా. కానిస్టేబుల్ చూసి మీ కళావంతులు కంగారు పడ్డట. అట్లా ఎందుకు అనుకోవాలి బాబు, మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాఫీ వాటిలోడు కంగారు పడతారు చూడండి, ఆ విధంగా. అసలు ఏది ఏమైనా ఈ వేళ ఇల్లు బయలుదేరే వేళ చాలా మంచిది లతప్ప. ఏం బాబు? ఈ వేళ పొద్దున్నే బాకీ వసూలు కానీ ఇల్లు బయలుదేరా. ఎదురుగా వచ్చి లొట లొట ఆడించింది టైగరు. అత్తమ్మ గారు మీకు ఇంగ్లీష్ రాదా? రాకే బాబు, రచ్చు రొచ్చ రచ్చు. ఇది ఎక్కడో పెద్ద రొచ్చు వచ్చింది, రొచ్చు శ్రేప. I want the Chakraman Ikram out of the compound. Damn him rascal fool, get up. నీ అమ్మ కడుపు కావాలి కదా, ఇదే ఇంగ్లీషు. బట్టతల్దానికి ఎందుకు రా బర్మా చుట్ట, నీ ముండకి ఎందుకు ఇంగ్లీషు? సింగడికెందుకో పత్తి బేరం అని ఏనకెందుకో ఈ సిద్ధాంతాలు. అది కాదు లతప్ప, టైగర్ అంటే నీకు తెలియదుగా. టైగర్ అంటే లతప్ప కుక్క. ఓ దేశం ఉండకు అర్థం కాకుండా. నేను అట్లా అనుకోలా, సునకం సుబ్బారావు అనుకున్నా. కుక్క కుక్క మాట మనకెందుకు? ఏళ్ళ బాకీ వస్తువులు కానీ ఇంట్లోంచి బయలుదేరి మా బోడి ముఖం చూసా. ఏదోదైనా దాని ముఖం చూసి రోజు ఏదో లాభం తగిలింది. ఎదురు తగిలి ఎల్లగలు పడ్డట్టు, బోట్లో తగిలి బోర్లు పడ్డట్టు. మీ అంతటి వారు మా ఇంటికి వచ్చారంటే మా అమ్మ ఈ పొద్దు మంచి ముఖం ఏదో చూసింది బాబు. ఊరు ముఖం ఏంది లతప్ప, సిరిగల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడే ఉంటేను. ఎవరిది బాబు? నీదే. అయ్యో సిరిగల ముఖం నాదే. అమ్మ గడప నీ ఇరుపు నాశనం గాను. నువ్వు ఇట్లా ఇరుచుకోబట్టి కోట్లు పెట్టిన వాళ్ళు ఓడిపోతున్నారు, ఏం పెట్టిన వాళ్ళు గెలుస్తున్నారు. అది కాదు లతప్ప, ఎందుకు అట్లా ఇరుచుకుంటావు ఎందుకు బాబు? మీరు నమ్మరు కానీ మీకు మాత్రం ఏం తక్కువ బాబు? సోకు తక్కువ, సొగసు తక్కువ, ఎత్తు తక్కువ, వ్యాపారం తక్కువ. ఏం తక్కువ బాబు? చూడండి, మీ అందము, మీ చందము, మీ ఔషర్యానుభూతి, మీ చతురతయు పరికించిన ఏ ఎంటి మరి ఇదేంటి? భంగం నాశనం కాదు. ఒంగోలు బస్ స్టాండ్ అని దడపు చేసే కదా పంగ. ఈ పంగలో పాముదరం మొయమైన భంగం. నేను వచ్చింది నీ భరతనాట్యాలు భంగిమని చూడటానిక. అమ్మాయి పిలు తొందరగా ఉంది, పని చేసుకొని పోతా. బాబు ఏమనుకోబాకండి బాబు, కుర్రోళ్ళను చూసి ఆపుకోలేకపోయా. ఆపుకోలేకపోతే బ్యానీర్కి సాడు తీసుకెళ్ళి వాటేసుకో, నా ముందు ఎందుకు? ఏమిటే పాడు రంగనాయకి, ఆయనకి ఏం కర్మే దాని ఇంటికి పోవటానికి? రూపమునక మన్మధుడు, చర్మం అందమైంది లతప్ప, అక్కడ వచ్చింది అందం. భాగ్యమునక కుబేరుడు. లతప్ప నీకు తెలీదు, ఏడబట్టిన గొప్పలు గొప్పలు. ఏదో ఒకసారి నడవండి. అమ్మ 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 అమ్మ, ఆ నడక చూడడం అచ్చం చెనక్కాయలు అమ్మే ఎంగరసోమ నడకనే తల్లి. ఆ రంగు చూడవే ఇస్పేట్ ఆసు. ఆసు కాదు, రెడీ క్యాష్, రెడీ క్యాష్. మా క్యాషులను ఆయన ఎటు మొక్కుతుందో ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకేందో లాసు. ఇది ఎక్కడో లాసు లాసు అంటున్నాడు, వస్తా నాసు రకం లాగుంది. నాసు రకం కాకపోతే గుంజుకొని అందుకొని తింటారు మధ్యకన్నులో మామిడికాయ ముక్కలాగా. నేను కొత్త వ్యాపారవుతున్నా బాబు. మనకేమన్నా ఉందా? ఏంటి తిక్క? కాదు బాబు, తేట కాదు, వ్యాపారం. వ్యాపారం ఈ ముండమో వ్యాపారం, ఈ పనికి మా లాభం. ఎంతో కాలం ఏదో మీ ఇంటికి వచ్చి ఇతన్ని ముండమో వ్యాపారం చేసేలాగా కొత్త వ్యాపారస్తులు పట్టుకొని వ్యాపారం ఉందని అడుగుతావా? అపార్థం చేసుకున్నారు. నల్లమందు వ్యాపారం అమ్మ కడుపు కాదు. వామ్మోది సుగుడు వ్యాపారం. పోలీసులు ఉన్నారంటే మక్కెలెరగ తీసి బొక్కలో పెడతారు. వామ్మో దాని జోలి బాగా ఏంటి, దాని అవసరమా ఏంది? ఇంకా ఆయన అనుమానం వచ్చి నాకు ఫోన్ చేయడు. మీ మామయ్య కుందెత్తి బ్రహ్మయ్య గారు అప్పుడప్పుడు ఫోన్ అన్నా చేసేవాడు. ఇక ఈ అనుమానం వచ్చిందంటే
యోజన నాయన ముందే పట్టుకొని వాటేసుకోపోయావు ఎన్నాళ్ళ ముంచి జరుగుతుందో నీకు ఫోన్ కూడా చేయడం. అసలు నేనెందుకు పట్టుకున్నాను? ఏంది మడిచి అవారం తెలియకుండా ఆ దేవత శాపాన్ని మనకు లేదు, మన అత్త వరకు ఉందంటే ఏమన్నా అవసరమా? తోరుకుందా? పూటకి తులం కానీ తులవన్నర కానీ పడుతుంది. పూటకు తులం కానీ తులంన్నర కానీ ఇది ఎక్కడో గజం నరపన్నట్టుంది. పన్నా పెద్దదని బడాయికి బయటపడతారు కానీ బద్ద చిన్నదని సిగ్గుపడదు. సరే రేపు ఏ కూదామున ఎర్లీ మార్నింగ్ మంచులో బాగా నానబెట్టి తాటికి ఎంత సైజు పెంచుతా చాలా సైజు పెంచేద్దాం. అక్కడ సైజు పెంచితే ఇక్కడ నా సంచి పట్టొద్దు బాబు. సంచిని బట్టి సైజుని బట్టి సంచి కాదా? కిందలో ఉన్న కుట్లు పడితే కుదమట్టగా దిగబడి ఎట్ట తింటాను అనుకున్నా? ఎట్ట తింటాను? ఎట్లా తింటాను? చేత్తో తింటాను. కుక్క పిల్లలు కన్నా బెల్లం ముక్క నాకినట్టు ఊరుగా. మన ఇంట్లో సూనులు లేవా? లేవు బాబు. చెంచాలు లేవు. అయితే మన ఇంట్లో అన్ని సాసర్లేనమాట. సాసర్లేం కానీ బాబు, పెద్ద పెద్ద బేసలు. నీకు దండం పెడతా, నీ బేసను బయటికి తీబాగా. ఎంతమంది నాశనం చేసిందో ఆ బేసను. ఊరకొచ్చింది కానీ అదే పనిగా తిన ఊపిరాడక నాశనం అయిపోతావు. ఏంది మనిషి నన్ను చూసి చేయలేకపోయింది? అది ఏంది నేను వచ్చింది అమ్మాయి కోసం, ఏం దీని చూపు నా మీద పడది బాబు. నీకు దండం పెడతా, అమ్మాయిని పిలి. ఏంది నన్ను సైకి చేస్తావేంది? నా భాష నీకు అర్థం కాల. ఇప్పుడే వచ్చింది చుట్ట పీకనా? తప్ప నువ్వు చుట్టాలు తాగుతావా? పెద్దగా అరవకండి, అమ్మాయి ఇంటే కోపడుతుంది. ఓయబ్బో, ఏం చుట్టాలు తాగే జమ్ముతా అమ్మాయి తెలియనట్టు. ఇదొక పెద్ద సస్పెన్స్ సన్నివేశం. మొన్న అడిదిప్పు చూడు, ముచ్చటైన పెదాల మీద మచ్చలు పడిపోతానే మానుకోరాదు. నీకుండగా నాకుంటే తప్పు వచ్చిందా? ఈ మచ్చల గురించా నువ్వు గంటల తరబడి గల్లాకాడ కూర్చుంటాం కాబట్టి మచ్చలు పడతాయి. అది తప్పు లేదుగా. ఏమిటే నల్లగా ఉన్నాడా? నువ్వు అనకూడదు, ఆయన అనకూడదు. దేశంలో అందరూ ఎర్రటోళ్లే ప్రేమిస్తే ఇక నల్లటోళ్ళంతా గుళ్ళ కమ్మలో కొట్టుకుపోవాలా ఏందమ్మా? లద్దబ్బా, ఏంది అమ్మాయి అంటుంది? ఎర్రగా బుర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడంటుంది. నువ్వు కవరప్ప చేయి బాగా, నేను విన్నాలి. నల్లగా అంటుందిగా. ఆ మాట కూడా అంటుంది బాబు. ఎంత నల్లగా ఉన్నాడో అంత నైస్ గా ఉన్నాడు అంటుంది. నైస్ కాక సరుకు నాచు అనుకున్నారా? కోస్తా వ్యాపారం ఎత్తుంటాడు, వ్యాపారం ఈటు కాదు. వ్యాపారం ఈట. కారణాలు ఏముంటే చెప్పండి బాబు. చెప్పండి. ఎనప పెట్టె నలుపు, ఇంకు సిరా నలుపు, కలము నలుపు, గజము పద్ద నలుపు. అన్ని నలుపేగా బాబు. ఈ నలుపులుగా ఓరక సలుపుతావు. నేను మాధవుడు నలుపు, వెంకటేశ్వర స్వామి నలుపు, యముడు నలుపు, యముడికున్న భూము నలుపు, ముడి ఇనుము నలుపు. భయపడ మాకిట్రా. ఏమన్నా నేను ముడి ఇనుము అంటే ఏందో తెలుసా? మా బజార్లో ఎంతలా పెరంగు గుండు ఉంది. రోజు సంతకాడ కుర్రోళ్ళు వచ్చి దాన్ని ఎత్తుతుంటారు. కొంతమందికి కిలకల దాకా లేచింది, కొంతమంది మోకాళ్ళ దాకా లేచింది. ఆయన ఎట్టుండదో చూద్దామని నేను కూడా పోయి ఎత్తే ఒక రోజు. నాకు 7 దాకా లేచింది. కిందకు దిగట్లా, పైకి లేవట్లా. 3 కుర్రోళ్ళు వచ్చి కిందకు దించారు. అందుకని ముడి ఇనుము నలుపు, ఎనప కడ్డీ నలుపు, ఈ నలుపులన్నింటిలో నాది ఎంత నలుపు. వాతేశం ఉండకి ఈ సంగతి అమ్మాయికి తెలుపు. ఇక నువ్వే ఈ తలుపు. సందగాడు వచ్చింది నుంచి దగ్గర నుంచి ఎవరం అంతా ఇమ్మడితోడు సరిపోయింది. నాకు 3 వచ్చేది 3 నెలలకు ఒకసారి. ఎవరం అంతా నీ దగ్గర సరిపోతే లోపల పోయి నేనేం చేసేది? మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకని? వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారుగా, ఆడికి బట్టల మాసవరం. పోతే అక్కడ వర్ధంతి కార్యక్రమం జరుగుతుందిగా. చక్కగా చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి అందరూ అక్కడికి వెళ్ళారు. పోతే ఏమైంది? ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. లేకపోతే ఏమైంది? మరే ఇంట్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నా. నీ దండం పెడతా, ఈ మనిషి రాంగ్ రూట్ ఆలోచన. నేను అట్లాంటి కాదు, నన్ను వదిలిపెట్టు. మరే మన ఇద్దరం ఇంట్లో పోయి శుభ్రంగా ఇప్పుకొని కూర్చుంది. ఏంటది శుభ్రంగా ఇప్పుకొని కూర్చొని? నీ వయసు అంతా నా వయసు అంతా. నేను అమ్మాయి కోసం వచ్చా, శుభ్రంగా మనం ఇప్పుకొని కూర్చునేది ఏంటి? మనసు ఇప్పుకొని కూర్చుందాం.
మనసు ఇప్పుకోనా ఆ, ఏం శుభ్రంగా ఇప్పుకొని కూర్చుందంటే నీ కోరికలన్నీ తీర్చుకుందాం అనుకున్నావు నాతో అనుకో. బాబు ఎవరిని ఏం అడగాలన్నా ఎప్పుడు ఏం అడగడు. మిమ్మల్ని చూడగానే అనిపించింది ఏదైనా అడిగితే మిమ్మల్నే అడుగుతా. మరి అడుగు, భయం ఎందుకు? రేపే ఆ, నా పుట్టినరోజు బాబు. రేపు నీ దినం, అదే నీ పుట్టిన దినం. మరే ఆ, పెద్దగా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఏదో కొద్ది పట్టి చెబుతా, కొంచెం పంపించండి. పట్టియా? ఏం జరిగిందని పట్టి రాసుకునేది? సరే చెప్పు, ఏం చేస్తాం? వచ్చిన తర్వాత తప్పుద్దా? నేను పెద్దగా ఖర్చు ఎవరైనా డబ్బులే బాబు. మరే అదేలే, ఎకరం తప్పితే కొద్దిగా అడగను. మరే ఆ, ఒక 75 పైసలు పసుపు. 75 పైసలు పసుపు ఈ ముండకు అడగటం కూడా తెలియదు. రూపాయలు పంపిస్తా పో. ఎందుకు బాబు మళ్ళా పావుల ఖర్చు? పోనీ మనం తెంపు చేసాక అసలు తిరుగుండదు. మరే ఒక 70 పైసలు కుంకుమ. 70 పైసలు 2 రూపాయలతో పంపిస్తా పో. శుభకార్యంగా పంపిస్తా పో. పండగ చేసుకో పోనీ. బస్తా జీడిపప్పు, అరబస్తా బాదం పప్పు, 65 కిలోలు ఎండుకొప్పు, 73 కిలోల పంచదార, 14 కిలోల యాలుక్కాయలు, 12 కిలోల లవంగాలు. వీటన్నిటిలో టచ్చింగ్ అసలైన పప్పు మర్చిపోయాను. ఏం పప్పు అబ్బా? ఒక బస్తా గన్నేరు పప్పు. ఈ అమ్మ గడుపు కాల బస్తాలు పంపించగా మరమరాలు అనుకున్నారా లేదా అటుకులు అనుకున్నారా? ముండలారా, చచ్చిపోవు. చచ్చిపోతే ముగ్గురు కూర్చొని ఇంట్లో దీన్ని సావండి. వీడ వదిలిపోతుంది. దేశం నాశనం పోతుంది. అమ్మా బస్తాలు కావాలంట ముండలకి. పంపించు తొందరగా. అమ్మాయిని పిల్ల పని ఉంది, కొట్టుకాడు కుమ్మస్తాలు ఎవరు లేరు. పని చూసుకొని పోతుంది అమ్మాయిని పిల్లు. బాబు మీలాంటి అందగాడి కోసం ఎంత దేశం తిరిగాను అనుకున్నారు? ఎంత దేశం తిరిగినా మీలాంటి అందగాడే నా కంట పడలేదు బాబు. ఎక్కడెక్కడ తిరిగానో తెలుసా? దూకినపాడు, పిలిపాడు, కొమ్మాలపాడు, దమ్మాలపాడు, ఎలవపాడు, ఇంజనంపాడు, పెదగొట్టిపాడు, పాములపాడు, ఎలవర్తిపాడు, ఎరగుంటపాడు, దగ్గుబాడు, నల్లపాడు, మూజంపాడు, మొక్కపాడు, పత్తిపాడు, గొట్టిపాడు, పలదవరపాడు, పాకాలపాడు, చక్కెడపాడు, ఎడ్లపాడు, పొనుగుపాడు. ఇన్ని పాడు పోయినా మీలాంటి అందగాడే నా కంట పడలేదు బాబు. ఎన్ని పాడులు తిరిగినా నాలాంటి పోటుగా నీకు ఏడ దొరకడం. అది నా పోతే వేరు, పిలువమని పిలువ ఎవరు తెలియదు అన్నట్టు అడగటం మర్చిపోయాను. ఏంటి? మీరు ఇక్కడికి వచ్చింది నా కోసం కాదా? నీకు దండం పెడతా. అవసరం అయితే నువ్వు అడిగి నేను పంపిస్తా. నా జోలికి రా మాత్రం రాబాకు. నా కోసం కాదుగా. నేను ఎక్కువ రోజులు బతకాలని ఉంది నాకు. నీకు దండం పెడతా, నా జోలికి రాబాకు. బాబు బాబు నాన్నగారు బాగున్నారా బాబు? నాన్నగారు నీకేం తెలుసు? అదేమిటి బాబు? అట్నుంచి వచ్చిందా వ్యవహారం? నాన్నగారు కొట్టు మీదగా వెళ్తుంటే ఎంత ప్రేమగా బలకరిస్తారో. నిన్న ఏమని నాకు అనిపించుద్ది ఆ ప్రేమ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనుక్కోలేము అనిపించుద్ది. నువ్వెందుకు కొనుక్కుంటావు? మేము కదా ఆరిపోతుంది. అందుకు కదా లెక్కలు చెప్పమంటే చెప్పట్లా సచ్చినోడు. వ్యవహారం తెలియదు. ఎంతసేపు ఈ ముండ నాకాడ ఇరుచుకోవడం సరిపోయింది. అది కాదులే తప్ప. సందగాడు వచ్చి నేను నా మూడు పోయిన తర్వాత నేను లోపల పోయి ఏం చేసేది? అమ్మాయి అంటుంది దాని ఇంటికంట వెళ్ళకండి బాబు. ఎవరది? ఆ రంగనాయకి ఇంటికి. నేను రానన్నా తప్ప పెంచులేరు. అదే స్నేహితులు శాంపిల్గా లేకపోతే 1, 2, 3, 4, 5, 6 సార్లు పోయా. 5, 6, 7 సార్లు పోయినా ఇంకా షాంపిలేనా బాబు? పక్కన సున్నా పెడతా కదా పట్టింపో సున్నా కూడా పెట్టకపోయారు. పక్కన సున్నా కలిపితే నేను మీ కంటికి కనపడేవాడినా? ఏనాడో పెద్దల్లో కలిసిపోయావన్నా తర్జనాలు పెట్టే వాళ్ళు కూడా ఇచ్చుకొచ్చేది. దాని ఇంటి పాఠం తప్పేనంటావా? తప్పున్నారా? మీరెక్కడ రాళ్ళుగా ముండ రంగనాయకి ఎక్కడ బాబు? తప్ప ఈసారి దాని కొంపకెళ్ళినట్టు తెలిస్తే అమ్మా అబ్బాయి గారు ఒట్టు పెట్టుకోబోతున్నాడు. అమ్మా కాండ్రించి కాకరించి కల్లాపులాగా చిన్నంగా జారమెంగండి.
అదేమిటి బాబు అడవుడు చేయబాక బయటకు వచ్చి దాని తొందరగా లోపల పోదు పని అయిందాక. అదేమిటి బాబు లోపల అంతుంది వరద కొట్టుకొచ్చిన ఒండ్రులాగా ఇలా అద్దబ్బా మీకు రాదా ఏంది? రాదు బాబు. షాంపిల్గా కూడా రాదా? శాంపిల్గైనా ఎంతో అంతో వస్తుంది కానీ వరద కొట్టుకొచ్చిన ఒండ్రులాగా మాత్రం రాదు. ఇంకేమొస్తుంది? ఈ ముండక తడారిపోయి. అవునులే మాది తడారిపోయింది, మీలాంటి వాళ్ళకి మడారిపోయింది. సరే కానీ పిలిపించు తొందరగా బాబు. సందకాడ ఈ బట్టల మాసవరంలో గొడవ దేనికి? అక్కడ బ్రహ్మయ్య గారి ఇంటి దగ్గర భోజనాలు జరుగుతున్నాయిగా, వర్ధంతి కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుందిగా, చక్కగా భోజనాలు పెడుతున్నారుగా. అక్కడే కుర్రోళ్ళు అందరూ మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళ కళ్ళకట్ట కనపడ్డా మరి ఏం చేద్దాం? ముసలోళ్ళందరూ శ్రీరామచంద్రుడు అని వాళ్ళ కట్ట కనపడ్డానేమో మరి. ఆ తర్వాత లేదు, బ్రహ్మయ్య గారి బంధుమిత్రులు అందరూ వచ్చారుగా, వాళ్ళ కట్ట కనపడ్డా వాళ్ళు చెప్పారు నీ గురించి. ఏమని చెప్పారు? అది ఖచ్చితంగా మాడా మొఖమేనే. డబ్బులు తీసుకొని ఎడబడితే మాట